సో గైస్ ఇవాళ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బాయ్స్ ఛానల్ అయితే కొన్ని రోజులకి అయితే బంద్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇట్లా శ్రీశైలం పోయి వచ్చే వరకు ఆల్మోస్ట్ అందరు కొట్లాడుకుంటారు. ఈడ ఒక కంటెంట్ లాగా చూస్తలేరు. సరే నేను ఒక బాయ్స్ ఛానల్ అంటే ఒక కంటెంట్కి కింగ్ అనమాట. సో అట్లాంటి ఆ కంటెంట్లు చేయకుండా అన్ని కొట్లాటలు అవుతున్నాయి అనమాట. సో వీళ్ళు వాళ్ళ మీద పెట్టడం, వీళ్ళు ఇప్పుడు బబ్బు గాంధీ ఇష్యూ జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు వేరేవాడు ఒక మాట చెప్పిండు, వీళ్ళేమో డైరెక్ట్ పోయి వాడిని కొట్టడం అట్లాంటివి జరిగింది అనమాట. సో వీళ్ళేం చేసిరంటే వాళ్ళ మమ్మీకి బాధ అనిపించి వాళ్ళ మమ్మీ వీడియో పెట్టింది. వీళ్ళేం చేసిరంటే మా గురించి ఇట్లా చెప్తారా అని చెప్పి వీళ్ళు కూడా ఒక తల్లిగా నాకు బాధ అనిపిస్తుంది. మాకు తిడుతుంటే మాకు బాధ అనిపించదా? మరి ఇంట్లో పోయి కూర్చొని మాట్లాడే మ్యాటర్ అది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీడియోల రూపంలో చెప్పుకుంటారు. ఇప్పుడు నేను వాయిస్ వచ్చిన రీసెంట్గా ఒకటి నేను కామెంట్లలో కూడా చూసిన, బబ్బుని దూరం చేస్తున్నారు, ఆ బబ్బుని ఇగ్నోర్ చేస్తున్నావు ఫ్యామిలీతో. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి జర్నీ మొత్తం వీళ్ళతోనే వచ్చినాను. అట్లాంటిది నేను నా ఫ్యామిలీకి నేను ఇప్పుడు దాకా టైం ఇవ్వలే. రీసెంట్గా నేను తీసుకొని అక్కడ ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పి వీళ్ళు 5 మందికి నేను ఈడ వదిలేసిపోయినా. నా కొడుకు కామెంట్లు రావాలా, ఆడ మొత్తం బబ్బు 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 అని పెట్టిరు. మీరు లేనిపోయిన ఆలోచనలు నాకు వేస్తారు. నేను అట్లా ఆలోచించలే. నేను ఏమనుకున్నా, అందరు కలిసిమెలిసి వస్తారు కదా అనుకున్నా. కానీ వీళ్ళు చూస్తే వీళ్ళు కొట్లాడుకోరు. కొంతమంది వచ్చిరు, కొంతమంది రాలే. అరే వాడు చిన్న పోరోడు, వానికి అర్థం చేసుకోవాలా. వాడు తప్పులు చేస్తాడు, వానికి తెలివి వచ్చేదాకా మనం ఎంకలు వేసుకొని రావాలని నేను. వాళ్ళకి అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాతో రువాబ్గా మాట్లాడినట్టు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఎవరు ఊకోరు కదా. వీడు కూడా లిమిట్స్లోనే ఉండాలి కదా. వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు అంటే ఇక దానికి వీడియోలు పెట్టుకొని మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పు. సరే పరిచయం బాయ్స్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్లు చేస్తారన్న, ఒక ఎంటర్టైన్మెంట్ అనేది చూపిస్తారు. ఇవాళ పరిచయం బాయ్స్ అంటే కొట్లాడుకుంటారు అంటారు. వీళ్ళు ఇట్లా చేసినందుకే అందరు కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టినాను. సరే వీళ్ళందరూ మంచిగా ఉంటారు అన్నందుకు అందరినీ తీసేసిన. ఇట్లాంటి పరిస్థితులు అయినాయి.